రూపాయలు ఎవరైనా ఇవ్వగలిగితే 500 ఇవ్వగలిగితే మీ ద్వారా ఒక కుటుంబానికి అయ్యగారి ద్వారా బీసీ ద్వారా వారికి సహాయం చేస్తారు. అంటే ఒక గొప్ప ఆలోచన దేవుడు వారికి మరి సేవకులకు చేయాలన్న గొప్ప తలంపును దేవుడు వారికి ఇచ్చారు. ఇలాగ అనేకమైన కార్యక్రమాలు బీసీలో అన్ని ప్రాంతాల నాయకులందరినీ కూడా తీసుకుని వచ్చి వారందరినీ ఐక్యమత్యంగా చేసి ఘనమైన కార్యాలు చేయటకు దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి మనకు కాన్ఫరెన్స్ లో అనేకమైన స్థలాలు మనకు ఉన్నాయి. వాటిని అందరూ కూడా వారు వాడుకొని వారి సొంత అవసరాలతో వాడుకొని వాటన్నిటిని కూడా వాళ్ళ సొంత అవసరాలు వాడుకొని అనేకమైన స్థలాలను అన్వేషించిన పరిస్థితి ఉన్నాయి. వాటన్నిటిని తిరిగి రప్పించే ప్రయత్నంలో వారి యొక్క కృషి అమోఘమని చెప్పక తప్పదు. ఇలాగ వారు చేస్తున్న కాన్ఫరెన్స్ లో ఇంకా అనేకమైన పరిచయాలు వారు కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు ఈ రీతిగా వారిని మనకి ఎన్డీ కాన్ఫరెన్స్ ఒక ఆనిమిత్యంగా బీసీ నాయకులుగా బీసీ ప్రెసిడెంట్గా ఏర్పాటు చేసుకుని దేవుడిచ్చిన కృపకై దేవుడిని స్థుతిస్తూ వారి యొక్క వివేకాలు మన మధ్యలోకి రావడము ఈ యొక్క కానాపురం ఎస్ఎల్ఎం సంఘాన్ని దర్శించినందుకు వారు రావడం ద్వారా అందరి పక్షంగా వారికి స్వాగతం చెప్తూ అయ్యగారికి అందరికీ క్లాప్స్ తెలియజేద్దాం. వారి పరిచయాలు ఇంకా మన మధ్యలో బీసీ నాయకులు బీసీ వైస్ ప్రెసిడెంట్ మరి కొత్త ఐదన్న గారు ఉన్నారు. మీ అందరూ కూడా అన్న పరిచయమే. మరి కొత్తగూడెంలో ఎన్టీ సంఘ నిర్మాణంలో వారి యొక్క కృషి అమోఘంగా ఉంది. అంత మాత్రం కాకుండా మీ గద్వాల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇంజనీర్ గారు తీసుకుని వచ్చి ఆ టవర్ నిర్మాణం చర్చి నిర్మాణంలో వారన్న ఐడియా గారు వారి యొక్క ప్రశ్నది మీరు మీ చర్చి టవర్ నిర్మాణం చేస్తుంది కాబట్టి ఇంజనీర్ గారిని అన్ని విషయాలు కూడా చూడడానికి అందరూ ఆహ్వానిస్తే వారి ప్రేమతో ఈరోజు మన మధ్యలో ఉండడం ఐడియా గారు వారు మన మధ్యలో ఉన్నారు. వారిని తప్పకుండా ప్రారంభిస్తారు. ఇప్పుడు వారిని కూడా ఈ పరిస్థితుల్లో వాడుతున్నా బీసీ వైస్ ప్రెసిడెంట్గా వారు ఉన్నారు. కనుక దేవుడు వారిని కూడా జీవించాలని మనం చేస్తున్నాం. అలాగే బీసీ ట్రెజరర్ గారు టైటస్ రాజేందర్ గారు ఉన్నారు. మన ప్రెసిడెంట్ గారి యొక్క నాయకత్వంలో మరి అనేకమైన ఈ గొప్ప కార్యాలన్నీ జరిగిస్తారు. ఫైనాన్షియల్గా ఆర్థికమైన వాళ్ళు ఎలా సంబంధించాలని బీసీ ప్రెసిడెంట్ గారి యొక్క గైడెన్స్లో నాయకత్వంలో వారు చాలా చురుకుగా పనిచేస్తూ అందరినీ సమన్వయం చేస్తూ మరి సంఘాలకు సాయం చేసే విషయంలో సేవకులకు సాయం చేసే విషయంలో వీటన్నింటిలో వారు చాలా ముందుగా ఉన్నారు. అందులో వారిని కూడా యొక్క సంబంధం ఈ ఎంపీ ఎస్ఎల్ఎం సంఘంలో వారి గడ్డ క్లాస్ వారిని ఆహ్వానించాం. అలాగే మా మధ్యలో ఈ పొల సమాజం సెక్రటరీ గారు పిలుమన్ మాస్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్న పరిస్థితులు మరి వారందరినీ వారిని బట్టి మరి పరిచయంలో ఈ అమర్చిన పొల సమాజంలో వారు యాక్టివ్గా ఉన్నారు. క్రైస్తవమై ఉండవచ్చు, లేక పెద్ద ఆలయం కట్టుకోవడానికి సహకరించవచ్చు, లేక నాయకత్వంలో ఉండి ముందరుండవచ్చు, లేక మనం నడిపిస్తూ ఉండవచ్చు. కానీ ఎంత హృదయంలో నుండి ప్రభువును ఆరాధిస్తున్నాం, హృదయానుసారంగా హృదయానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం, అది చాలా ముఖ్యం. అది కూడా ఏమంటే స్థిరమైన హృదయంతో హత్తుకొనిన వారై ఉండండి. Nobody can separate us from the love of God. అదే పౌలు అంటాడు, నాకు తన ప్రేమల నుండి వేరుపరచేవాడు ఎవరు లేరు. కానాపుర గ్రామంలో ఈ ప్రాంతానికి చెందిన కాపర్లు సంఘ నాయకులు అందరం మేము కలిసినాం. దాంట్లో ప్రాముఖ్యంగా ఈ మధ్య క్రైస్తవులపై మరి ముఖ్యంగా పగడాల ప్రవీణ్పై ఇతరులపై జరిగిన దాడి విషయంలో కొంత చర్చించుకున్నాం. అలాంటివన్నీ కూడా ఒకవేళ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. క్రైస్తవులకు ఒక ప్రొటెక్షన్ కావాలని, మరి ఇలాంటి విషయాల్లో ఈ క్రైస్తవులందరూ కూడా మాట్లాడుతున్నది జస్టిస్ కావాలని, ఆ యొక్క ఎంక్వైరీ జరిగించి మరి ప్రాపర్గా దానికి న్యాయం చేకూర్చాలని మా అందరి వినతి.